సీఎం రేవంత్ రెడ్డికి ప్రమాదం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. వివరాలు ఏంటన్నది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతారండి. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీళ్ళకి తెలిపోదామండి. మన హోటల్లో సీఎం రేవంత్ రెడ్డికి పెను ప్రమాదం అనగా సీఎం ఎక్కిన లిఫ్ట్ మధ్యలో ఆగిపోయిందనమాట. 8 మంది ఎక్కాల్సినటువంటి లిఫ్ట్‌లో 11 మంది ఎక్కడంతో లిఫ్ట్ మొరాయించినట్టు తెలుస్తుంది. దీంతో ఏం జరిగిందో తెలియక అధికారులు టెన్షన్‌కి గురయ్యారు. హోటల్ సిబ్బంది, సీఎం సెక్యూరిటీ అధికారులు వెంటనే అప్రమత్తమై లిఫ్ట్ ఓపెన్ చేయడంతో ప్రమాదం తప్పింది. సీఎంను వేరే లిఫ్ట్‌లో సెకండ్ ఫ్లోర్‌కు తీసుకెళ్లారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. 8 మంది మాత్రమే ఎక్కాల్సిన లిఫ్ట్‌లో 13 మందిని ఎలా పంపారనే విషయంపై సెక్యూరిటీ సిబ్బందిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లండి. నోవోటలో సీఎం రేవంత్ అధ్యక్షతన ఈరోజు సీఎల్పీ సమావేశం జరిగింది. సమావేశంలో రేవంత్ మాట్లాడుతూ ప్రజాప్రభుత్వ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని సమస్యలను మన ప్రభుత్వం శాశ్వతంగా పరిష్కారం చూపిస్తున్నారు. రేషన్ కార్డులో సన్నబియ్యం అందించే పథకం ఒక అద్భుతమన్నారు. ఆనాడు రూ. 2 కిలో బియ్యం, ఇప్పుడు సన్నబియ్యం పథకం శాశ్వతంగా గుర్తుండేలా స్కీమ్ అని వివరించారు. మొత్తానికి గుడ్డును చెప్పే ప్రయత్నం అయితే జరిగిందనమాట. అయితే పథకాలకు కానీ సీఎం రేవంత్ రెడ్డికి ఆ లిఫ్ట్‌లో పెద్ద ప్రమాదమే తప్పిందంటున్నారు.